అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అతలాకుతలం అవుతుంటే ప్రతిగా ఇరాన్ క్షిపణులతో విరుచుకు పడుతోంది. ఈ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న వేళ భారత ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని యుద్ధం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టం, మౌలిక సదుపాయాల విధ్వంసంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం మాటలతోనే కాకుండా దౌత్యపరమైన ఒత్తిడి ద్వారా హార్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన భారత చమురు నౌకలకి మార్గాన్ని సుగమం చేశారు. అసలు మోదీ పెజెష్కియాన్ మధ్య ఏం చర్చలు జరిగాయి? హార్మూజ్ దిగ్బంధంలో భారత నౌకలు ఎలా బయటపడ్డాయి? ఈ స్టోరీలో చూద్దాం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతోన్న యుద్ధం అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. యుద్ధం మరింత విస్తరించే ప్రమాదమున్న నేపథ్యంలో అనేక దేశాలు దౌత్యపరమైన ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో భారతదేశం కూడా చురుకైన పాత్ర పోషిస్తోంది. తాజాగా భారత ప్రధాని మోదీ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో మరోసారి ఫోన్లో మాట్లాడడం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. పశ్చిమాసియాలో పరిస్థితులు వేగంగా మారుతున్న వేళ ఈ ఫోన్ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం యుద్ధం ఇరువైపులా ఎవరూ వెనక్కి తగ్గని పరిస్థితికి చేరుకుంది. ఒకవైపు అమెరికా, ఇజ్రాయిల్లు తమ దాడులను కొనసాగిస్తూ ఉండగా మరోవైపు ఇరాన్ కూడా ప్రతిదాడులు చేస్తోంది. ఈ పరిస్థితి పరిమితులను దాటి మరింత తీవ్రమైన పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ఇదే అంశం ప్రధాని మోదీ కూడా ప్రస్తావించారు. ఈ యుద్ధం మరింత విస్తరించడం వల్ల ప్రాంతీయ స్థిరత్వం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో వెల్లడించారు. ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో ప్రాంతీయ పరిస్థితులపై గంభీరమైన చర్చ జరిపినట్లు మోదీ పోస్టులో తెలిపారు. ప్రస్తుతం పెరుగుతున్న ఉద్రిక్తతలపై భారతదేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా యుద్ధం కారణంగా పౌరుల ప్రాణ నష్టం పెరుగుతుండడం, అలాగే పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడం వంటి అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. యుద్ధం వల్ల సాధారణ ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. యుద్ధంలో సైన్యాలు మాత్రమే కాకుండా సాధారణ పౌరులే ఎక్కువగా నష్టపోతారన్నారు. అందుకే ఈ పరిస్థితిని నియంత్రించడానికి అన్ని దేశాలు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అదే సమయంలో భారతదేశం తన ప్రాధాన్యతలను కూడా స్పష్టంగా వెల్లడించింది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న భారతీయ పౌరుల భద్రత భారత ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని ప్రధాని మోదీ తెలిపారు. ఇదే సమయంలో మరో ముఖ్యమైన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలో పశ్చిమాసియా ప్రాంతం కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే చమురు, సహజ వాయువు సరఫరా నిరంతరంగా కొనసాగడం చాలా అవసరమని మోదీ పేర్కొన్నారు. భారతదేశం వంటి భారీ ఇంధన వినియోగ దేశాలకు ఇది అత్యంత కీలకమైన విషయం. అందుకే ఈ సరఫరా వ్యవస్థలో అంతరాయం కలగకుండా చూడాలని మోదీ సూచించారు. ఇదే సందర్భంలో శాంతి, స్థిరత్వం కోసం భారత్ కట్టుబడి ఉందని మోదీ మరోసారి స్పష్టం చేశారు. సమస్యలకు సైనిక పరిష్కారం కాకుండా చర్చలు, దౌత్యపరమైన మార్గాల ద్వారానే పరిష్కారం కనుగొనాలని భారత్ ఎప్పటినుంచో చెబుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా అదే విధానాన్ని అనుసరిస్తున్నామని తెలిపారు. ఈ యుద్ధం ముగియాలంటే అన్ని పక్షాలు చర్చలకు రావాల్సిందే అని ఆయన అభిప్రాయపడ్డారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తర్వాత గత కొన్ని రోజుల్లో ప్రధాని మోదీ అనేక దేశాల నాయకులతో కూడా మాట్లాడారు. ముఖ్యంగా ఈ ప్రాంతానికి చెందిన దేశాలతో వరుసగా సంప్రదింపులు జరిపారు. గత నెలలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులు ప్రారంభమైనప్పుడు కూడా ప్రధాని మోదీ తొలిసారి ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో మాట్లాడారు. ఆ సమయంలో కూడా పరిస్థితిని నియంత్రించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు మళ్లీ మరోసారి ఫోన్లో మాట్లాడడం ఈ సమస్యను భారత్ ఎంత ప్రాధాన్యంగా తీసుకుంటుందో చూపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రంగా మారుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత నేతృత్వంలోని ఒక నౌక వ్యూహాత్మకంగా ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన మార్గంగా ఉన్న హార్మూజ్ జలసంధి నుంచి బయటపడింది. ప్రస్తుతం ఈ జలసంధి ప్రాంతంలో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉంది. ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ మార్గంలో నౌక రవాణా కూడా ప్రమాదకరంగా మారింది.
మార్చి 1న రాస్ తనూరా నుంచి ముడి చమురుతో బయలుదేరిన షెన్లాంగ్ సూయజ్ మాక్స్ అనే భారీ నౌక చివరకు ముంబైకి చేరుకుంది. ఈ నౌక భారత నేతృత్వంలోని ప్రయాణించింది. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతి ఇవ్వడం వల్లే ఇది సాధ్యమైంది. ఈ విషయాన్ని ముంబై పోర్టు ట్రస్ట్ అధికారులు కూడా ధృవీకరించారు. ఇదిలా ఉండగా హర్మూజ్ జలసంధిలో చమురు రవాణా సురక్షితంగా కొనసాగేందుకు భారత్ కూడా దౌత్యపరమైన ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ నేరుగా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణలో ముఖ్యంగా చమురు రవాణా భద్రత గురించి చర్చించారు. జలమార్గం ద్వారా ముడి చమురు, సహజ వాయువు సరఫరా అంతరాయం లేకుండా కొనసాగేందుకు సహకరించాలని కోరారు. ఈ అభ్యర్థనకు టెహ్రాన్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ముఖ్యంగా భారత జెండాతో ప్రయాణించే ట్యాంకర్లకు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయం భారత్కు పెద్ద ఊరటనిచ్చింది. భారతదేశం తన ఇంధన అవసరాల్లో పెద్ద భాగాన్ని పశ్చిమాసియా దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న పుష్పక్, పరిమల్ అనే ట్యాంకర్లు సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు భారత్ పైన పడడంతో ప్రధాని మోదీ రంగంలోకి దిగారు. భారత్ వంటి దేశాలు శాంతి కోసం ప్రయత్నిస్తూ ఉండడం ఒక ఆశాజనక పరిణామంగా కనిపిస్తోంది. ప్రధాని మోదీ జోక్యం తర్వాత హర్మూజ్ జలసంధిలో భారత నౌకలకు మార్గం సుగమమవ్వడం దౌత్య విజయానికి నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ చర్చలు యుద్ధ విరమణకు దారితీస్తాయా లేక పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతాయా అనేది వేచి చూడాలి.